Hi, hello, namaste. We welcome you to the imitation artist dancing fight in Maha Mass. Yes, Komala. So before starting our show, please welcome our judges Murli Mohan Garu, Abhinay Sri, Vamsi Krishna. Maha Mass quarterfinals first round. Nachore. Nachore first వస్తున్నారు శివ and Swati. Let's welcome them. మీకోసం వేసంకాలం వెన్నెలగా వానల్లో పగల్లాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం గుండె చాటుగా ఉండనందిక ఇన్ని నాళ్ళు దాచుకున్న కోరిక ఉన్న పాటుగా ఆడపుట్టుక కట్టుబాటు దాటులేదుగా కన్నె వేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోకే రాగమాలిక కొనగోటి కొంటెత నాన్న నిన్ను మీట నా చెలి వీణ సిగ్గుపోరిక నెక్కలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా సాయమీయగా మోయలేవుగా లేత సోయగాల భారమా కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళిబొట్టుగా తాళిమిట్టిగా చేరుకోవ ప్రేమ తీరుమా ముని పంటి మొగ్గర కాన చిగురంటి పెదవుల పైన నిద్రలో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు ముద్దరలేని పద్ధతిలోనే ముద్దులు నిన్ను తెచ్చా నీకోసం శివ అండ్ స్వాతి చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఒక బ్యూటిఫుల్ మెలడీతో ఉన్న మంచి సాంగ్ ఇది. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేస్ఫుల్గా చేశారు. ఇద్దరి ఫేసుల్లో యాక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ చాలా బాగున్నాయి. అమ్మ నువ్వు కూడా చాలా బాగా చేసావు అమ్మా. థ్యాంక్ యూ. రియల్ నాగార్జున గారు చూసినట్టు నాకు అనిపించింది మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ అని ఎంత బాగా చేస్తే మరి నెక్స్ట్ రౌండ్స్ ఏం చేస్తారు మీరు? నేను నన్ను సినిమాలో నాగార్జున గారు శ్రీయ గారు ఎంత కంఫర్టబుల్గా హాయిగా చేశారో అంత బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నారు నాగేంద్ర కుమార్ with Malleshwari the princess. That is Roja.
గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంకు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా ఆగడాలు అనిపించేలా నీ ఆగడాలు వెలిగించాలా ఎక్కడెక్కడే ఉన్నాయో గాలించగా స్వాగతాలు వినిపించేలా నీ సోయగాలు శృతి మించాలా హెచ్చు తగ్గులెన్నున్నాయో వివరించగా చురుక్కు చురుక్కు మనేలా నన్ను కొరుక్కు కొరుక్కు తినాలా వయస్సు సమస్య తీరేలా బ్రహ్మ ఆహా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి ఆహా మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి నాగేంద్ర కుమార్ రోజా అద్దరు కొట్టేశారు ఇద్దరు. చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ అమ్మ నువ్వు రోజా నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నీ మూమెంట్స్ కానీ గ్రేస్ కానీ నీ స్టైల్ కానీ నీ డ్రెస్ కానీ అద్దరు కొట్టేశావు. ఇద్దరు బాగున్నారు. కొంచెం వెంకటేష్ మాత్రం కొద్దిగా పొట్ట తగ్గించాలి బాబు, కొంచెం బుగ్గలు తగ్గించాలి. ఓకే ఓకే సార్. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మరి వెంకటేష్ ఎంత బాడీ మెయింటైన్ చేస్తాడో తెలుసు కదా నీకు, మరి నువ్వు కూడా కొంచెం కొద్దిగా పొట్ట తగ్గించు. ఓకే సార్. చాలా బాగుంది ఇద్దరు, ఓకే, థాంక్యూ బ్రహ్మాండంగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. సూపర్ స్టార్ అయిపోతావు రోజా నువ్వు. నాకు నచ్చలేదు, నిజంగా నాకు నచ్చలేదు, నిజంగా. అంటే బాగుంది అనే వర్డ్స్లో అన్నీ చెప్పేశాను, ఇంకేం చెప్పాలి నాకు తోచట్లేదు, అందుకే నేను ఇలా చెప్పాను. సినిమాల్లో నేను డ్రెస్ చేంజ్లు స్టేజ్ మీద మేము చేయలేమా అని అనుకున్నావు కదా, చేసి చూపించావు. ఓకే థ్యాంక్ యూ సార్. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్. పర్టికులర్గా మీ డ్యాన్స్ మూమెంట్స్ కంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా నచ్చాయి. వెంకటేష్ గారు చాలా వరకు ఆడుకునేది ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో, అవి చాలా బాగా ఇచ్చారు, సూపర్. థ్యాంక్ యూ సార్. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ప్లీజ్ వెల్కమ్ రాయుడు అండ్ ప్రియాంక. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే.
దాటి మనసే పొంగే నాలో గడప దాటి వలపే పొంగి చెంప దాటి ఎరుపే పొంగి నన్ను దాటి నేనే పొంగి నీ కంటే ఊసలు రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో నువ్వు తుమ్మెదవో నువ్వు తొందరవో నువ్వు నా ఇడుకి నీ ఐస్లో ఎక్స్ప్రెషన్ ఒకటి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ సార్. మూమెంట్ ఎట్లాగో చాలా బాగా చేస్తున్నావు. ఆ ఫేస్లో ఐస్లో ఎక్స్ప్రెషను చాలా బాగా చేస్తున్నావు అమ్మా. బట్ చిన్న మిస్టేక్ ఏంటంటే మిస్టేక్ అంటే నీ సైడ్ నుంచి కాదు. ఆ ప్రియాంక నువ్వు సరిగ్గా అతనితో పోటీగా చేయలేకపోయావు. అందులో ఎంత స్టైల్గా ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు చూసావు కదా. ఇంకా బాగా చేయాలమ్మా నువ్వు. ఎందుకంటే నీ మూలంగా అతనికి ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. టేక్ కేర్. గుడ్. థ్యాంక్స్ సార్. ఇద్దరిది చాలా బాగుంది, కానీ ఏంటి కోఆర్డినేషన్ లేదు. అంటే ఒకరిని ఒకరు చూసి ఆడాలి. అమ్మాయి ఏదో మిస్ చేసింది, మీ ముఖాన్ని చూసి ఆడట్లేదు. మీరు చాలాసార్లు చూసారు కాబట్టి అమ్మాయి చూడలేదు. యాజ్ యూజువల్ అందరు చెప్తున్నట్టే మీరు ఆయనతో మ్యాచ్ చేయాలి. మీరు అంటే ఇండివిజువల్గా బాగా చేస్తున్నట్టుంది, కానీ ఇద్దరు కలిసి చేస్తే ఏదో సింక్ మిస్ అవుతుంది. ఒకే స్టెప్ చేస్తున్నా ఇద్దరు వేరువేరుగా డ్యాన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, నాచోరేలో నెక్స్ట్ వస్తున్న పేర్ వైఎస్ రాజు అండ్ స్వర్ణ. తిల్లానా తిల్లానా పారడి ఎంకమ్మో ఎంకమ్మో. ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలపు పేసే బర్రెలాగా పరిగెడుతున్నావే, ఎత్తు పళ్ళదాన ఎంత పడుతున్నావేందే, ఎర్రి బాగులోడనుకున్నావా. ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలపు పేసే బర్రెలాగా పరిగెడుతున్నావే. ఓ బెండులా నీ చెవులే మరి పక్క దిండులా నీ నడుమే, పిలకలాంటి నీ జడ చూపించి దడిపించకమ్మో. ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలపు పేసే బర్రెలాగా పరిగెడుతున్నావే. అవే 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 ఎత్తు పళ్ళదారా ఎండ పడుతున్నావే, ఎర్రి బాబులోడనుకున్నావా. నిన్ను చూస్తే బ్యూటీ పార్లర్ మూసేస్తారమ్మో, కొలత చూస్తే టైలర్ గుండె ఆగేనోయమ్మో, జూలోన ఉండదగ్గ పర్సనాలిటీ నీదమ్మో, చీకట్లో లైటేసి నా కనిపించవోయమ్మో. గుట్ల గూబ కళ్ళదానా సందు పళ్ళ జాన, ఏనుగంటి నడుముదానా రెచ్చిపోకే ముష్టిదానా, ముళ్ళ పంది బొచ్చుదానా నీకు నేనే దొరికానా, సోలాంధ్రకే నేను అందగాన్ని నెరజానా, నేను అంటే చాలు ఊర్మిళైన వస్తుంది. ఎంకమ్మో ఎంకమ్మో ఎంత చండాలపు వేసి బర్రెలాగా పరిగెడుతున్నావే, ఎత్తు పళ్ళదానా ఎంట పడుతున్నావే, ఎర్రి బాబులోడనుకున్నావా. చెప్పవే చెప్పా. రాజుగారు స్వర్ణ అద్దరు కొట్టారు ఇద్దరు. ఎక్స్ట్రాడినరీ. అసలు అమ్మాయిని అయితే నేను ఎలా అభినందించాలో నాకు తెలియట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్ కానీ వా 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 ట్రెమెండరస్, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నార్మల్గా హీరోయిన్స్ అంటే గ్లామరస్గా కనిపించడానికి అందంగా కనిపించడానికి ట్రై చేస్తారు, కానీ ఇక్కడ ఈ అమ్మాయి మాత్రం దానికి అపోజిట్గా డీ గ్లామరస్గా కనిపిస్తూనే ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేసింది అనుకుంటా. నువ్వు ఒక్కడవేనా ఆంధ్ర అందగాడివి, నేను ఆంధ్ర కాదు భారతదేశానికి అంతగత్తి నేను ప్రూవ్ చేసుకుంది.
బాగా చేసావమ్మా స్వర్ణ. నో వర్డ్స్ టు అప్రిషియేట్. ఇద్దరు చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మేడం. రాజుగారు సార్ ఈరోజు కాంపిటీషన్ మీకు పరీక్ష మాకు అర్థం కావట్లేదండి. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ రౌండ్లోనే ఇలా ఉందంటే మా కష్టాలు తప్పవు. ఈరోజు సూపర్ బ్రహ్మాండంగా ఉందండి. చాలా బాగా చేశారు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాచోరేలో నెక్స్ట్ వస్తున్న పేర్ సలీం అండ్ పర్వీన్. ఏ చికితా Chiquita, ¿cómo estás? Sahara, dil bahara, muttu gummistas, premistas. Hey, hey. Hi chiruta namaste, na chanta koste yamaste. Amarako premarako paita chatista, chotista. हमेशा मोटे मग माटक मेरा కౌగిలికి దిగుతా మిగతా కదలే చెబుతా. హే చికితా como estás? జాయన్ అయితే జమస్తాస్. Amarako premarako paita chatista, chotista. చిలకే పలికే చిలిపి వచనాల ఈ ఘాటు ప్రేమలకి పరదా అరుదై సరదా వరదా. హే చికితా como estás? జాయిన్ అయితే జమస్తాస్. ఆ సహారా దిల్ బహారా ముత్తు గుమ్మిస్తాస్, ప్రేమిస్తాస్. సలీం అండ్ పర్వీన్ చాలా బాగుందమ్మా. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. చాలా చక్కగా నవ్వుతూ చేసావు నువ్వు. చాలా బాగా, అది బాగా నాకు నచ్చింది. నీ స్టైల్ బాగుంది, మీ డ్రెస్ గెటప్స్ బాగున్నాయి. చాలా బాగా చేశారు. మీరిద్దరు ఏంటి బోత్ బ్రదర్ అండ్ సిస్టరా? గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వెరీ నైస్. మహా మాస్ క్వార్టర్ ఫైనల్స్ లో ఫస్ట్ రౌండ్ చూసారు కదా. ఇప్పుడు సెకండ్ రౌండ్ డుమ్ డుమ్ డుమ్.
మహా మాస్ లో ఒక మాస్ సాంగ్ తో వస్తున్నాడు శివ. లెట్స్ వెల్కమ్ హిమ్. మాస్ మాస్ ఏయ్ మల్లా అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ రా మావా అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క అన్న కళ్ళెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుద్దవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తడు రమ్మాస్. హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. అన్నా ఒక్కసారి పాడన్నా. పగులు బిగులు సెబులు అబులు మనం అడుగు పెడితే బిజులు బిజులు. పగులు బిగులు సెబులు అబులు మనం మొదలు పెడితే పిడత పగులు. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అన్న పాంటేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో నీ సాటి వారికి అందరికీ ప్రేమ పంచరా. ఆ ప్రేమకింక ప్రాణమైన పణము పెట్టరా. ఎక్కస్తే ఓ మిత్రుడిలా ఇస్తూ హస్తాన్ని ఇలా దోస్తి కట్టేస్తది రమ్మాస్. చేసే మా కష్టం ఇలా దోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తది రమ్మాస్. మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంట, అరే మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యలో తప్పుడు తప్పదు పొమ్మంట. పగులు పిగులు సెబులు అబులు మనం అడుగు పెడితే బిజులు బిజులు. పగులు పిగులు సెబులు అబులు మనం మొదలు పెడితే పిడత పగులు. శివ బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. బాగుంది, మంచి సాంగ్ తీసుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఇది పెద్ద గ్రూప్ సాంగ్ అయినా ఆయన ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడివే చేసి అందరూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ చేసేది బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్. బాగా చేస్తారు కానీ లాస్ట్ రౌండ్ కన్నా ఒక 5% డ్రాప్ కనిపించింది. గ్రూప్ సాంగ్ చేసుకోవటం వల్ల లిప్ కూడా చాలా వరకు లారెన్స్ గారిది ఉంటుంది ఇందులో. దానివల్ల మీకే కొంచెం కష్టం పెట్టుకున్నారేమో అనిపించింది నాకు, కానీ ఓవరాల్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, గుడ్ లక్. చెలియా 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 చెలియా. లెట్స్ వెల్కమ్ నాగేంద్ర కుమార్. తడిసిపోతున్నా
శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నిజతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతి క్షణం మనసిలా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల పొడిలో ఎదురు చూస్తున్నా తనవు నదిలో మునిగి ఉన్న చెమట చడిలో తడిసిపోతున్నా. నాగేంద్ర కుమార్ గారు మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఎందుకో నేను మీరు ఇందాక డ్యూయెట్లో చేసినంత బాగా ఇందులో చేయలేకపోయారని అనిపించింది. ఏదో సమ్ నాన్ సింక్ లాగా అనిపించిందో మరి లేకపోతే ఏమిటో తెలియదు, కానీ నాకు ఎందుకో మీరు బాగా ఫుల్గా స్కోర్ చేయలేకపోయారు. ఇది సోలో సాంగ్లో బాగా చేయాలి న్యాయంగా. ఇందాక డ్యూయెట్లో చేసినంత స్కోరింగ్ దీంట్లో కొద్దిగా తగ్గింది. డుమ్ 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 లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ తమ్ముడు, దట్ ఈస్ రాయుడు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్. Made in Andhra student అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత విన్నగా ఉంటే చెత్త తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Hey, lovely girls are my target. Risk and fun now, we don't care. Speed and fast and sutramtone sensation is సృష్టిస్తాం. మా స్టూడెంట్ లైఫ్ ఏ గ్రేట్ అంటూ మా సాటెవరు మరి లేరంటూ తను తలచిన పని తప్పక చేసి ఆంధ్ర స్టూడెంట్ కింగ్ అంటాడు. నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Rough and tough, my name
రఫ్ ఆడైడం మ్యానరిజం ఫ్యాషన్ వరల్డ్ గైస్ నేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాను హైట్ వెయిట్ వేస్ట్ అంటూ మా హార్ట్ లో గట్సే బెస్ట్ అంటూ ఈ కాలం హీరో అజానుభావుడు అవనక్కర్లేదనిపిస్తాడు నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా దిగి తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తకతా రైట్ గారు సార్ బాగా చేశారండి సంతోషం అండి గుడ్ చక్కటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ మీరు కళ్ళతో ఈసారి ఆ కళ్ళని చూపించకుండా దాచేశారు చాలా బాగా చేశారు నాకేంటంటే ఇంకో ఏదైనా స్పీడ్ ఇంకొద్ది మసాలా సాంగ్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఏంటో పూర్తి సాటిస్ఫాక్షన్ లేదండి నాకు హే నువ్వేంటి కెమెరా పట్టుకొని నిల్చున్నావు ఫోటోలు అయ్యా ఫోటోలు అమ్మ సాంగ్ తో వస్తున్నాడు వైఎస్ రాజు ఎంజాయ్ ద డిఫరెన్స్ ఓ కోనిక బొమ్మ ఓ యాషిక గుమ్మ ఓ షోకుల రిమ్మ ఓ షేపుల దిమ్మ ఓ ఫోటోలమ్మ ఫోటోలమ్మ రీలు మీద వేలు పెట్టి రోలు చేస్తేనమ్మా హార్ట్ బీటు ఆగిపోయి స్టార్ట్ ఆయనమ్మా ఫ్లాష్ పెట్టి టిక్ కొట్టి స్నాప్ తీసేనయ్యా బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కూడా కలర్ అయిపోయేనయ్యా నడక చూస్తే నగుమలాగా పోజు చూస్తే రోజాలాగా టోటల్ ఏమో టాబులాగుందే నేనేమో నీకోసం ప్రేమ పిచ్చోన్నయ్యా గుండెల్లో ప్రేమ కట్టి నిన్నే దాచానయ్యా ప్రేమకే ప్రేమతోటి పూజ చేస్తానమ్మా చాలా బాగా చేశారు అక్కడ అమ్మాయి ఉన్నట్టుగా అసలు ఊహించుకొని ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ రియాక్షన్స్ చాలా బాగా చేశారండి ప్రాపర్టీస్ అన్ని చక్కగా ఉపయోగించుకున్నారు వెరీ 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 గుడ్ థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా బాగా చేశారు
దీంట్లో ఏంటి తెలుసా, ఒక్కలో ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ మీద సెట్ అయిపోతే ఇంకొక ఆర్టిస్ట్ చేయడం చాలా కష్టపడతారు, లేకుండా చాలా ఈజీగా చేశారు. మీ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయ్యా ఇప్పుడు ఒక బ్రేక్ అయ్యా. Welcome back to Maha Mass. Yes, come on. నారాజుగా కురమా అన్నయ్య. ఎవరా అన్నయ్య? సలీం అన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. అనువు కాని చోట నువ్వది కురన్న మాట, అనవద్దునంట నన్న వేమన్న గారి మాట, వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. హై నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. పక్కన్నలు మాదన్నలు తానీష మంత్రులుగా ఉన్న నాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. తులీ కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. హై నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్య. విన్నావా సోదరుడా మొన్న నీమ్స్ దవాఖానలో జరిగినట్టి సంఘటన, మానవతకు మచ్చుతునగా. తన చావుతో ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు, తన కిడ్నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా. హై నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్య. పీర్ల పండగొచ్చిందా ఊళ్ళల్లో మన వాళ్ళు, డబ్బుల దరు వేసుకుంటూ తూలాటలు ఆడతారు. సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు దున్నపోతులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు. ఎవడేమి అంటే మనకేమిటన్నా, ఎవడేమి అంటే మనకేమిటన్నా, జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా. హై నారాజుగా కురమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. సలీం భాయ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సోలో సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
ఇలాంటి పాటలు సెలెక్ట్ చేసుకోవాలి, పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నది అనేదాన్ని నువ్వు నిరూపించావు. ఇది దానికి 100కి 100 పాళ్ళు న్యాయం చేసావు, అద్భుతంగా చేసావు, చాలా బాగుంది. రమయ్యా వస్తావయ్యా రమయ్యా వస్తావయ్యా రమయ్యా వస్తావయ్యా రమయ్యా వస్తావయ్యా मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ओ रमैया वस्तावैया रमैया वस्तावैया रमैया वस्तावैया रमैया वस्तावैया मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ओ रमैया वस्तावैया रमैया वस्तावैया रोशनी तेरी आंखों में ये दुनियादारी न थी तेरी आंखों में ये दुनियादारी न थी तेरे मन में ये मीठी कटारी न थी तेरे मन में ये मीठी कटारी न थी मैं जो दुख पाऊं तो क्या आज पछताऊं तो क्या मैं जो दुख पाऊं तो क्या आज पछताऊं तो क्या मैंने दिल तुझको दिया मैंने दिल तुझको दिया ओ रमैया वस्तावैया रमैया वस्तावैया మాస్ లో రొటీన్ కి భిన్నంగా ఉండే థర్డ్ రౌండ్ కుతంత వెరైటీ, అదే కొంచెం వెరైటీ. ఆహా, సిరిమల్లె పువ్వల్లే నవ్వావు. ప్లీజ్ వెల్కమ్ శివ అండ్ స్వాతి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాను నాను సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు సగమా గమపా నింపమ గమ గమపా తిరుగాలి తరగల్లె మెల్లమెల్లగా చెలయేటి నురగల్లె చల్ల చల్లగా తిరుగాలి తరగల్లె మెల్లమెల్లగా చెలయేటి నురగల్లె చల్ల చల్లగా చిన్ననాటి కలలల్లె తీయ తీయగా ఎన్నెన్ను రాగాలు రవడించగా రవడించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా శివ అండ్ స్వాతి
అసలు నాకు చాలా అనుమానం వచ్చింది, ఈ పాటను ఎలా చేస్తారు, స్టేజ్ మీద ఎలా చూపిస్తారా అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ పాట సగం పాట అంతా సైకిల్ మీద తీశారు సార్. మరి ఈ స్టేజ్ మీద సైకిల్ రౌండ్ చేయడానికేమో తిప్పలేరు, సోలో అయితే తిప్పొచ్చు కానీ ముందు కూర్చోబెట్టి తిప్పాలని తిప్పలేరు. ఎలా చేస్తారా అని చాలా క్యూరియాసిటీగా అనిపించింది. దాన్ని చాలా అద్భుతంగా కంప్లీట్గా మానేయకుండాను అలా అని చెప్పి పూర్తిగా తిప్పకుండాను చాలా బాగా చేశారు. అమ్మా నీ డ్రెస్ మాత్రం ఎక్స్ట్రాడనరీ, 100కి 100 మార్కులు తెచ్చుకున్నావు. ఆ డ్రెస్, ఆ కలర్ డ్రెస్ కానీ, ఆ పాత రోజుల్లో ఉన్నట్టు ఆ చక్కగా లూజు మధ్యపాపడి తీసి ఆ తల దూకోవటం కానీ, ఆ పువ్వు పక్కన పెట్టుకోవటం కానీ, ఆ రోజున జయసోద ఎంత చక్కగా హోమ్లీగా వేసుకుందో అంత ఇదిగా వేసుకున్నావు. చాలా బాగుంది. మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇవాళ రోజున ఉన్న ఈ తొక్కుడి సాంగులకి ఆ రోజున ఉండే ఈ ప్లజెంట్ సాంగ్స్కి ఎంత తేడా అనేది ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తెలిసింది. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సార్ మురళీమోహన్ గారు, మీరు చేసిన పాటని నాగార్జున గారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు కదా. సో మీరు ఆ పిక్చర్ గురించి మీకు జరిగిన లైక్ మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్తారా? ఇది యాక్చువల్గా ఈ పాట తీసేటప్పుడు దీనికి డాన్స్ మాస్టర్ కూడా లేడండి. రాఘవేంద్రరావు గారు ఆ పాటని ఒక 100 సార్లు 1000 సార్లు వినుంటారు. అలాగా ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పాట వేసుకుంటాం, టేప్ రికార్డర్లో వింటాం, రివైండ్ చేయటం అట్లా వింటూ ఉండేవారు. విని దీనికి అసలు ఎవ్వరూ వద్దు, డాన్స్ మాస్టర్ వద్దు, మనమే చేద్దాం అని చెప్పి చేయించారు. ఈ పాట ఏమాత్రం గొప్పగా వచ్చినా ఆ క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావు గారిది. చాలా బాగా చేయించారు. తర్వాత ఒక్క షాట్లో ఎక్కడో ఒక రాయి మీద ఇట్లా పడుకొని ఆ మీద వచ్చి పడుకునే షాట్ ఒకటి ఉంది. అది ఒక మిడ్ సమ్మర్లో తీశారండి, కొండ మీద. ఇట్లా పడుకుంటేనే వెనక సుర్రని కాలుతుంది. ఈ అమ్మాయి ఏమో మీద పడుకుంది, పాట పాడాలి, ఎక్స్ప్రెషన్ బాగుండాలి, మళ్ళీ ఈ వేడి తెలియకూడదు, ఇవన్నీ మిక్సడ్. ఇది తర్వాత చూసుకుంటే ఈ పంట ఎర్రగా కందిపోయి ఉందన్నమాట. వెరీ నైస్ అండి, చాలా బాగా చేశారు సార్. అంత కష్టపడి చేశారు కాబట్టి ఆ మూవీ అంత సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయింది. రాఘవేంద్రరావు గారికి సూపర్ డైరెక్టర్ అవడానికి బేస్ ఇది ఫస్ట్ సినిమా ఇదే. ఈ సినిమా నుంచే రాఘవేంద్రరావు గారు అంటే ఏంటో, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ ఏంటో, రాఘవేంద్రరావు గారు పాటలు ఎలా తీస్తారో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. అలాగే నేను హీరోగాను, జయసోద హీరోయిన్ గా కూడా 100కి 100 మార్కులు తెచ్చుకున్న సినిమా. సూర్యవంశం గెటప్ తో వస్తున్న ధర్మాత్ముడు నాగేంద్ర కుమార్ విత్ రోజా. సుడి తప్పు దండంతో సరి మందించవమ్ము, సుడి తప్పు దండంతో సరి మందించవమ్ము. కిష్టయ్యో నాను పోవయ్యో, నీ గడసరి మాటలు గారడి చేష్టలు కావ్యవయ్యో, నీ గడసరి మాటలు గారడి చేష్టలు కావ్యవయ్యో. తొలి రాత్రి తలపే మెదిలే నిన్ను చూస్తూ ఉంటే ఎదలో కోరిక కలుక్కు కలుక్కుమంటుంటే, ఇప్పుడే ఈ సరసాలన్నీ, ఇప్పుడే ఈ ముచ్చటలన్నీ హుళక్కి హుళక్కి అవుతాయి. నమ్మవే నా చెలి, నమ్మకమేమిటి, నమ్మవే నా చెలి, నమ్మకమేమిటి. ఇది రావమ్మో, ఈ దాసుడి తప్పు దండంతో సరి మందించవమ్ము, ఈ దాసుడి తప్పు దండంతో సరి మందించవమ్ము. ఓ కిష్టయ్యో రాను పోవయ్యో, నీ గడసరి మాటలు గారడి చేష్టలు కావ్యవయ్యో, నీ
అల్లరి మాటలు గారడి చేష్టలు చాలెంతవయ్యో అనుకోవయ్యో అనుకోవయ్యో. నాగేంద్ర కుమార్ గారు రోజా దాని వండర్ఫుల్ జాబ్, చాలా బాగుంది. ఎంత హోమ్లీగా అనిపించిందంటే చెప్పడానికి వీల్లేదు. సరే ఆయన ఈ గెటప్ ఓల్డ్ గెటప్ వేసాడంటే నాకు అర్థం ఉంది, కానీ నీకు నిండా 20 ఏళ్ళు కూడా లేవు, నువ్వు ఓల్డ్ గెటప్ వేసి అద్భుతంగా చేసావని అనిపిస్తే నాకు అసలు ఓకే అందట్లా. జయసుధ గారు ఎంత చక్కగా దీంట్లో హావభావాలు ప్రకటించారో దానికి ఎక్కడ తగ్గకుండా చేసావమ్మా. ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ యాక్టింగ్ నీకు వచ్చిందంటే నీ భవిష్యత్తు ఎంత భవిష్యత్తు నాకు అర్థం కావట్లా. వన్ డే యూ విల్ బికమ్ ది సూపర్ స్టార్ డెఫినెట్గా. నాగేంద్ర కుమార్ గారు డెఫినెట్గా చెప్తున్నామా, అయ్యప్ప స్వామి చెప్తున్నాడు, డెఫినెట్గా యూ విల్ రీచ్ దట్ ప్లేస్. ఇప్పుడు వస్తున్న ఊరికి మనగాడు రాయుడు విత్ ప్రియాంక. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లారు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లార్లు నీ పేరు బల్లించుతా. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. కెడితే సుడి తిరిగిందా, మగ మాటం అనుకుంటే ముంచుకొచ్చిందా. సూది కోసం సోది కెడితే సుడి తిరిగిందా, మగ మాటం అనుకుంటే ముంచుకొచ్చిందా. నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్రపోతావా. కొంచెం వెరైటీలో నెక్స్ట్ వస్తున్నారు వైఎస్ రాజు విత్ స్వర్ణ. రగులుతోంది మొగలి పొద, మగలు మారి కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, మగల మారి కన్నయ్యదా. నాగస్వరము దేస్తా, నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే పాటిస్తానే. మొగలి పొద, మగల మారి కన్నయ్యదా.
కరిగిస్తానే కరుణిస్తానే తాపంతో ఉన్నా కరువుకు వస్తున్నా రగులుతోంది మొగలి పొద రాజుగారు అబ్బో ఏమిటండి ఎంత ఉందండి మీలో టాలెంట్ అలా చూపించారు చిరంజీవి గారికి నేనేం తక్కువ అన్న లెవెల్లో చేశారు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి రేపు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న అడ్రస్ ఏంటో తెలుసుకొని పిలిపించి నా పాట నువ్వు ఇలా ప్యారడీ చేస్తావా అని అంత చూస్తారు జాగ్రత్త చాలా బాగా చేశారండి ఎక్స్ట్రాడనరీగా చేశారు స్వర్ణ నువ్వు చేసిన మొదటి పాటికి ఈ పాట ఇద్దరు ఒకే అమ్మాయి అంటే నమ్మలేకపోతున్నావు అమ్మ దాన్ని డిఫరెంట్గా చేసావు దీన్ని ఇంకో స్టైల్లో చేసావు దేనికదే అద్భుతంగా చేసావు అది ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏ క్యారెక్టర్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ కనపడాలి తప్ప ఇందులో నువ్వే కనపడకూడదు ఇందులో వేరే అమ్మాయి కనపడింది మాకు అందులో వేరే అమ్మాయి కనపడింది చాలా బాగా చేశారు అసలు మీ ఇద్దరికి అసలు ఎన్ని రిహార్సల్ చేశారో నాకు తెలియదు కానీ అద్భుతంగా చేశారు రాజు గారు బెస్ట్ ఆఫ్ మహామహామాస్ అని ఒక ప్రోగ్రామ్ ఏమైనా సెపరేట్గా చేస్తే అందులో ఈ ఎంట్రీ గ్యారంటీ అండి అంత అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది బ్రహ్మాండం కొంచెం వెరైటీ రౌండ్ లో లాస్ట్ పార్టిసిపెంట్స్ సలీం అండ్ పర్వీన్ చూపులతో గాలమేసి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా ఏమే భామా ఏమే భామా మోగుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త మోగుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు చక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే భామా అవునే భామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా Let's call the participants on the stage. First mark we are giving to Y.S. Raj garu. అలాగే సలీం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక్కళ్ళే సెలెక్ట్ చేయాలి మిగిలిన ముగ్గురులో మేము ఎంత చూసుకున్నా మా ముగ్గురికి కూడా సెకండ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చారు మరి నలుగురిని సెలెక్ట్ చేయడం అనేది ప్రాబ్లం లాటరీ వేసి ఇవ్వడం ఒకళ్ళు తెద్దామా అని అనుకున్నాం కానీ లాటరీలో మిస్ అయిన వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుందని మేనేజ్మెంట్ ఒప్పించి ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసే వాళ్ళని సెకండ్ ప్రైజ్ కూడా సెకండ్ ఇద్దరు వచ్చిన వాళ్ళు శివ అండ్ నాగేంద్ర కుమార్ రాయుడు గారు మీరు చాలా బాగా చేశారు డెఫినెట్గా మీ సైడ్గా మీరు 100కి 100 మార్కులు స్కోర్ చేయగలిగారు బ్యాడ్ లక్ ఏంటంటే మీ
కాంబినేషన్లో మీరు ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు, దాని మూలంగా వెనకబడ్డారు. కానీ అదర్వైజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఓకే సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ జాబ్. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే సార్. Let's call Abhinay on the stage. చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా, చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. మాయ చేసి మరులు గొల్పి, మాయ చేసి మరులు గొల్పి, మాటలోన మాట కలిపి మధురమైన మా మనసు దోచవచ్చునా, నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చునా. ఏమే ఏమే భామా.